హరే కృష్ణ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే కొన్ని బీడ్స్, చైన్స్ నేను డిస్పాచ్ చేశానండి ఫ్రైడే. అవి చూపిస్తున్నాను. ఇవి మేకింగ్ అయితే నేను చూపించట్లేదు. మేకింగ్ కావాలి అనుకుంటే స్కిప్ చేసేసేయండి. అండ్ ఈ యొక్క లైట్ పింక్, డార్క్ పింక్‌తో వచ్చినవి ఏవైతే ఉన్నాయో అవి నేను వేరే అక్కతో చేపిచ్చాను. సో, తను చేసినప్పుడు తన దగ్గర కొత్తిమీర లేదని చెప్పి ఇవి మాత్రం వెయ్యలేదు. సో, అవి మాత్రం నేను వేస్తున్నాను. రిమైనింగ్ 2 చైన్స్ అక్కే చేశారు. ఇందులో ఆల్మోస్ట్ 5 చైన్స్ ఉంటాయండి. 2 అనేది ఒక అక్కతో చేపిచ్చాను. 1 అనేది బ్యాక్ సైడ్ షాప్‌లో చేపిచ్చాను. రిమైనింగ్ 2 అనేది నేను చేశాను. దీనికేంటంటే ఫస్ట్ యాక్చువల్‌గా వేరే బీడ్స్ ఏద్దాం అనుకున్నాను. అవి కొంచెం హెవీ అయిపోయి లాకెట్ కొంచెం చిన్నగా ఉంది అని చెప్పి ఇలా వేశాను. కానీ ఇలా మేక్ చేపించుకున్నప్పుడు నాకేమనిపించిందంటే వేసుకుంటే లుక్ ఇంత బాగుంటుందా అనిపించింది. ఎందుకంటే నేను ఇప్పటి వరకు వేరే వాళ్ళు వేసుకుంటే చూశాను కానీ నేను ఎప్పుడు వేసుకోలేదు. సో, నాకు అనిపించింది మనం కస్టమైజ్ చేసుకొని మనం వేసుకొని మన బ్రాండ్ ప్రమోషన్ మనమే చేసుకోవాలి. మనకి ఎవ్వరు ప్రమోషన్ చేయరు అనిపించింది. సో, డెఫినెట్‌గా మనం వాడాలి. మనం వాడితేనే వేరే వాళ్ళు చూస్తారు. నాకు ఇప్పటి వరకు ఆల్మోస్ట్ మౌత్ పబ్లిసిటీయే ఎక్కువ వచ్చిందండి. వేరే వాళ్ళు ఎవరైనా తీసుకుంటే వాళ్ళు వేరే వాళ్ళకి సజెస్ట్ చేయటం, ఇలానే ఎక్కువ ఆర్డర్స్ అనేవి వచ్చాయన్నమాట. సో, ఇక మీదట అలాగే కాకుండా నేను కూడా వేసుకోవాలని డిసైడ్ అవుతున్నాను. అండ్ ఇవి కొత్తిమీర ఒకటి 2 పీసెస్ చేసిన తర్వాత మనం ఒక్కొక్క పీస్‌ని 2 టైమ్స్ యూజ్ చేయొచ్చనమాట 2 బీడ్స్‌కి. ఇది ఫస్ట్ పెద్దవి వేద్దాం అనుకున్నాను కానీ ఇక్కడ అరౌండ్ 7 హోల్స్ ఉన్నాయి. సో, అప్పుడైతే అది పెద్దదయిపోతది. అంటే డుల్ బీడ్స్ అవి పెద్దవయిపోతాయి అనిపించింది. సో, అందుకని అది మానేసి కొంచెం చిన్న బీడ్సే వేస్తున్నాననమాట. జస్ట్ మేకింగ్ అయితే ఏమీ చేయలేదండి. ఈ మధ్య మేకింగ్ వీడియోస్ తీయాలి అంటే ఏమవుతుందంటే మేకింగ్ వీడియో తీసినప్పుడు టైం ఎక్కువ పట్టేస్తుంది. సో, అంటే వీడియో తీస్తూ మేక్ చేయాలి అంటే. సో, అందుకని చెప్పి మేకింగ్ జోలికి పోవట్లేదనమాట బిజీ ఉన్నప్పుడు. సో, ఇలా కొంచెం ఏమంటారు కళ్ళు కూడా సరిగ్గా కనిపించట్లేదు అనాలి. ఎందుకంటే ఈ మధ్య ఇన్విజిబుల్ చైన్స్ ఎక్కువ చేస్తున్నాను కదా! దానికోసం పడి వంగి ఆ బీడ్స్ ఎక్కించడం, అది పర్ల్స్ ఎక్కించడం ఇవి చేయటం వల్ల కొంచెం బ్యాక్ పెయిన్ కూడా మంచిగానే వచ్చింది. సో, రిటర్న్ గిఫ్ట్ అనుకోండి బ్యాక్ పెయిన్ అనేది. సో, ఫస్ట్ మనం కట్టర్‌తో ఏవైతే చేసామో అవన్నీ కూడా నోస్ ప్లేయర్‌తో కొంచెం కట్ చేసుకున్నాక ఇలా పెట్టుకోవాలి. ఫైనల్ లుక్ మాత్రం అదిరిపోయిందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. దీనికి ఇంకా లోరియల్స్ వేయొచ్చు కదా అని అనుకోవచ్చు. కానీ లోరియల్స్ వేస్తే ఆ లుక్ అయితే రాదు. ఇదిగో చూసారా ఫస్ట్ నేను ఈ బీడ్స్ తీసాను. ఇవి వేసినట్టయితే ఒక్కదాని మీదకి ఒకటి వచ్చేస్తాయి అనమాట. ఇక టోటల్ 7 ఉన్నాయి. సో, అందుకని చెప్పి చిన్న బీడ్స్ అనేది యూజ్ చేశాను. అండ్ ఇప్పుడైతే ఇవి సీజెట్స్ అండి. సీజెట్స్‌లో 2 యాక్చువల్‌గా 3 తీసుకొని లాస్ట్ టైం నేను చేశాను. ఇవి 2 కలర్ అనేది అన్ని సైజెస్‌లోని దొరకట్లేదు. సో, డార్క్ కలర్ కావాలి పింక్‌లో అని చెప్పి నేను 2 తీసుకున్నాను. పూసలు ఎక్కించడం అయితే కొంచెం కష్టమే అయిందనుకోండి. సో, ఫైనల్లీ లుక్ అయితే మాత్రం చాలా చాలా బాగా వచ్చింది. అండ్ ఇదొక చైన్ అయితే ఇంకా లైట్ పింక్ ఇది ఆనెక్స్ బీడ్స్‌లో 3 సైజు. సో, ఆనెక్స్ బీడ్స్‌లో కూడా సైజెస్ మారే కొద్దీ కలర్ చార్ట్ అనేది మారిపోతది. సో, యాక్చువల్‌గా లైట్ పింక్‌లో మనం లాస్ట్ టైం ఇంతకుముందు ఒకటి చేసాము. సో, అది చూసే మనకి ఆర్డర్ వచ్చిందనమాట. అరౌండ్ నేను సంక్రాంతి తర్వాత చేశాననమాట. ఒకటి పింక్ కలరు సెట్టే విత్ ఇయర్ రింగ్స్ ఉంటుంది. ఒకసారి చూస్తే మీకు. సో, అది చూసి ఈ ఆర్డర్ వచ్చింది. సేమ్ అలా పింక్ కలర్‌లో కావాలన్నారు. సో, ముందు చూపించిన 2 ఒక అక్క చేశారు అని చెప్పాను కదా! సత్యక్క. ఇప్పుడు ఏదైతే చూపిస్తున్నానో ఇది నేను బ్యాక్ సైడ్ షాప్‌కెళ్ళినప్పుడు కస్టమర్‌కి ఎవ్రీ పిక్ సెండ్ చేస్తే ఈ పిక్ బాగుంది నాకు లాకెట్ అన్నారు. సో, ఇంకా ఆనెక్స్ బీడ్స్ కూడా వెనక షాప్‌లోనే తీసుకొని ఆయనకే చేయటానికి ఇచ్చేసాను. ఎందుకంటే నాకు టైం లేదు చేయటానికి. సో, అందుకని తనతో చేయించేసాననమాట. ఇది. ఇప్పుడు ఏదైతే వీడియోలో చూపిస్తున్నానో అన్నిటికంటే మోస్ట్ ఫేవరెట్, మోస్ట్ టైమ్ టేకెన్ కూడా దీనికే అయిందండి. నేను 2 టైమ్స్ చేశాకే నాకు పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఫస్ట్ టైం పర్ఫెక్ట్‌గా రాలేదు. సో, కస్టమర్ ఓకే అన్నారు కానీ నేనే కట్ చేసేసాను.
నాకు నచ్చలేదు, డిస్టెన్స్ పెరిగింది అని చెప్పి. సో, తర్వాత చేసినప్పుడు మాత్రం డిస్టెన్స్ కరెక్ట్‌గా వచ్చింది. మీకు డిస్టెన్స్ బాలేదేమో అని అనిపిస్తుంది కానీ అది ఏంటంటే ఇవి సీజెట్స్ కదా! సో, కొంచెం వెయిట్ ఎక్కువ ఉండటం వల్ల మీకు అలాగ అనిపిస్తుంది కానీ నేను మెడలో వేసుకొని చూసానండి. చాలా చాలా బావుంది. సింగిల్ లేయర్ శారీస్ వేసుకున్నా కూడా కొంచెం ప్లెయిన్ శారీస్ అలాంటివి వేసుకున్నప్పుడు ఇది వేసుకుంటే చాలా లుక్ వస్తది. సో, మీకు తెలుసో లేదో నేను ఎక్కువ పట్టు చీరలు, ఆ చీరలు కంటే ఎక్కువ ఆల్మోస్ట్ ప్లెయిన్ శారీసే ఎక్కువ ఇష్టపడతాను. అండ్ ఫ్రీక్వెంట్‌గా కడతాను అనమాట శారీస్. సో, అయితే దాని మీదకి చాలా బావుంది. ఇది ఆల్రెడీ నేను చూపిచ్చాను మీకు స్వరోస్‌కి పర్ల్స్ కింద హ్యాంగింగ్‌తోని. ఇది అరౌండ్ 540 రూపీస్ పడిందండి ఒక లాకెట్టు. క్వాలిటీ కూడా అలాగే ఉందని చెప్పాలి. సో, ఎక్కువేమో అనిపిచ్చింది గానీ క్వాలిటీ అయితే చాలా బావుంది. స్వరోస్‌కి పర్ల్స్‌కి నేనే చేశాను. ఈ చైన్ కూడా ఆల్మోస్ట్ 2, 3 టైమ్స్ చేశాను. ఎందుకంటే మరీ లూజ్ రాకూడదు, థ్రెడ్ కనిపించకూడదు. మనకి పర్ఫెక్షన్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి 2, 3 టైమ్స్ చేసిన తర్వాతే పర్ఫెక్షన్ అనేది వచ్చింది. అండ్ ఫైనల్‌గా లుక్ అయితే ఇలా ఉంది. ఇది నేను ఇంట్లో అరౌండ్ 4-6 ఈవినింగ్ టైంలో షూట్ చేసిందండి. మీకు లైటింగ్‌లో ఇలా ఉన్నాయి కదా! ఇవే సేమ్ పిక్స్ నేను బయటకి తీసుకెళ్ళి ఒకసారి చూపిస్తాను చూడండి. అప్పుడు లుక్ ఎలా ఉంది అనేది మీకు కూడా తెలుస్తది. సో, ఇవి అరౌండ్ నాకు ఎన్ని పడినాయంటే 1½ లైన్ పడిందండి. స్వరోస్‌కి పర్ల్స్. ఇవి కూడా 6 ఎంఎంలో చేశామనమాట. 5 ఎంఎం కాదు, 6 ఎంఎం. ఫస్ట్ యాక్చువల్‌గా 5 ఎంఎం అనుకున్నాం. తర్వాత 6 ఎంఎం. ఫైనల్‌గా ఈ 5 అయితే నేను ఫ్రైడే రోజు డిస్పాచ్ చేసేసాను. వీటిలో మీకు ఏది అనిపించిందో కామెంట్ చేయండి దయచేసి. ఈ మధ్యన చూసి వెళ్ళిపోతున్నారు. లైక్ కొట్టట్లేదు. అట్‌లీస్ట్ కామెంట్ కూడా పెట్టట్లేదు. మీకు నచ్చితే నచ్చిందని, నచ్చకపోతే నచ్చలేదని కామెంట్ అన్నా పెట్టొచ్చు కదా! అట్‌లీస్ట్ నచ్చలేదని పెడితే నెక్స్ట్ టైం బెటర్‌మెంట్‌గా చేయటానికి ట్రై చేస్తాను కదా! సో, చూస్తున్నారో లేదో కూడా తెలియట్లేదు. అందుకే యూట్యూబ్ చేయాలంటే ఇంట్రెస్టే రావట్లేదు. సోది చెప్పేవాళ్ళు, ప్రెజెంట్ ట్రెండ్‌లో ఏదైతే ఉందో కాంట్రోవర్సీస్ చెప్పే వాళ్ళకేమో వ్యూస్ పిచ్చ పిచ్చగా వస్తున్నాయి. ఇంట్లో చక్కగా కూర్చొని ఇలాగా మేక్ చేసి కష్టపడుతున్న వాళ్ళకి అసలు లైక్స్ రావట్లేదు, వ్యూస్ రావట్లేదు, ఏమీ రావట్లేదు. సమ్‌టైమ్స్ ఏమనిపిస్తదంటే వాళ్ళ మీద వీళ్ళ మీద జోకులేసుకొని ఉంటేనే బెటర్ ఏమో, లేదంటే జనరల్ టాపిక్స్ మాట్లాడితేనే బెటర్ ఏమో, మనకి వ్యూస్ వస్తాయేమో అనిపిస్తది. సో, మనకేమో అది చేత కాదు. సో, నాకైతే ఏం నచ్చట్లేదండి. ఎందుకంటే ఒకరినే ఎత్తేస్తున్నారు. వాళ్ళ దగ్గర క్వాలిటీ బాగున్నా బాగోకపోయినా వాళ్ళనే ఎత్తేస్తున్నారు. వేరే వాళ్ళనైతే అస్సలంటే అస్సలు పట్టించుకోవట్లేదు. సో, నాకు ఆ విషయంలో అయితే అస్సలంటే అస్సలు నచ్చట్లేదు. సో, ఇంత కష్టపడుతున్నా మనకి ఎలాంటి ఇది లేదు అన్నప్పుడు మనం ఏదైనా వర్క్ చేసినప్పుడు ఫలితాన్నయితే ఆశిస్తాం గదా! సో, అదైతే నాకు అస్సలంటే అస్సలు కనిపించట్లేదు ఇక్కడ. సో, చాలా చాలా ట్రై చేస్తున్నాను. న్యూ వీడియోస్ పెడుతున్నాను, మేకింగ్స్ పెడుతున్నాను. అయినా ఏమో సరే కానీ బయట పిక్స్ తీసానన్నాను కదా! చూడండి ఎంత వచ్చాయో. నాకైతే ఇది చాలా చాలా నచ్చిందండి. ఈ పింక్‌ది కూడా. ఫస్ట్ దాని తర్వాత ఈ పింక్‌దే నచ్చింది. నాకు లైన్ వైస్‌గా నేను పెట్టాను. చాలా బాగున్నాయి. మీకు ఇలాంటివి కావాలి అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నా వాట్సాప్ నెంబర్‌కి వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ అందరికీ.